హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వాలంటీర్ల వ్యవస్థపై గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వం కొత్త రూల్స్ అంటూ ఇప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి వాలంటీర్లకు సంబంధించి. ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు సర్కార్ కసరత్తు చేస్తుంది. వాలంటీర్ల వ్యవస్థకు న్యూ లుక్ తేవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. వాలంటీర్ల సేవను మరింత సమర్థవంతంగా వినియోగించుకోవాలని చంద్రబాబు సర్కారు భావిస్తుంది. వాలంటీర్ల కెపాసిటీ బిల్డింగ్, స్కిల్ డెవలప్మెంట్ మీద ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. వాలంటీర్ల విద్యా అర్హతలు, వయసుల వారి వివరాలను సేకరిస్తుంది. వాలంటీర్లలో పీజీ చేసిన వాళ్ళు 5% ఉండగా, డిగ్రీ చేసిన వాళ్ళు 32%, డిప్లొమా చేసిన వాళ్ళు 2%, ఇంటర్ పూర్తి చేసిన వాళ్ళు 48%, 10వ తరగతి చదివిన వారు 13%గా ఉన్నట్లు గుర్తించారు. ఇక వయసుల వారీగా చూస్తే 20 నుంచి 25 మధ్యలో వయసు ఉన్నవారు 25%, 26 నుంచి 30 వయసు ఉన్నవారు 34%, 31 నుంచి 35 ఏళ్ల మధ్య 28% మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఇక వాలంటీర్లకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి సామర్థ్యాలను పెంచాలని కొత్త సర్కారు ప్రణాళికలను రచిస్తుంది. వాలంటీర్ల స్కిల్ పెంచి వీరి ద్వారానే మరిన్ని సేవలు ప్రజలకు అందించేలా ప్లాన్ చేస్తుంది. పరిమిత సంఖ్యతోనే వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని ఎన్డీఏ ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తుంది. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం ప్రభుత్వం లెక్కలో 1,53,908 మంది వాలంటీర్లు ఉన్నట్లు తెలిసింది. ఇక ఈ ఏడాది మార్చి మే కాలంలో 1,09,192 మంది వాలంటీర్లు రాజీనామా, తొలగింపు జరిగింది. ఇక ప్రస్తుతం ఉన్న వారితో నెలకు 10,000 గౌరవ వేతనం చెల్లించాలంటే ఎంత మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ప్రభుత్వం లెక్కలేస్తుంది. వాలంటీర్ల గౌరవ వేతనం నిమిత్తం ఏటా 1,848 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు సమాచారం.